సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. నమస్కారం. కార్తీక పురాణం 21వ అధ్యాయంలోకి వచ్చాం. అయితే పురంజయోపాఖ్యానాన్ని చదువుతున్నాం మనం. పురంజయోపాఖ్యానం మన ముందు రోజు నుంచే మొదలైంది కదా. యుద్ధానికి వస్తున్నటువంటి పురంజయుని చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోప రక్తాక్షులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడి అయిన గుదియలతోనూ ఇనపకట్లు వేసినటువంటి లాఠీకర్రలతోనూ హస్తాయుధాలైనటువంటి గుదియలతోనూ కత్తులతోనూ భల్లాతకములతోనూ పట్టములతోనూ రోకళ్లతోనూ శూలములతోనూ తోమరములతోనూ కుంభాయుధములతోనూ గొడ్డళ్లతోనూ కర్రలతోనూ ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధం చేశారు. ఎన్ని ఆయుధాలు చెప్పారో చూడండి. గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులు, ఏనుగు మావటులతోటి ఏనుగు నెక్కేవారు, రధికులతో రధికులు, కాల్బంటులతో కాల్బంటులు, శూరులతో శూరులు ఆయుధములతో యుద్ధం చేయుచు భటులు అన్యోన్యము క్రూరవాక్యాలని పలుకుతూ ఉన్నారు. ఓ అగస్త్య మునీంద్ర, ఇంతలో కాంభోజ మహారాజు వస్త్రాదులను పదిలంగా కట్టుకుని కవచాన్ని ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుస్సుని బాణాల్ని ధరించి కోలాహల ధ్వనిని చేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి 300 బాణాలు వేశాడట. ఆ బాణాలన్నీ పోయి పురంజయుడి యొక్క ఛత్రాన్ని, ధ్వజాన్ని, రథాన్ని నరికేసిన ముక్కలు చెక్కలు చేసేసినాయట. తర్వాత కాంభోజుడు తిరిగి కొన్ని బాణాలతో పురంజయుని కొట్టి 5 బాణాలతో పురంజయుని రథము యొక్క తురగాల్ని, గుర్రాలను కూడా చంపేశాడట. తర్వాత పురంజయుడు కోపించి ఇంద్రుని వలె విక్రమించి భుజాస్ఫాలనం చేసంటే భుజాలు బిగించాడనమాట. నారి బిగించి బ్రహ్మమంత్రాలతోటి 10 బాణాలని ప్రయోగించి కాంభోజుని హృదయమునందు కొట్టెను. పురంజయుని బాహుబలం చేత వేయబడిన బాణాలు సర్పాల వలె వెళ్ళి కాంభోజరాజు హృదయాన్ని ఛేదించి నెత్తురు తాగి తృప్తి చెంది భటుల వద్దు పోవటానికి ఇచ్చగించలేదు. ఆయనే పట్టేసుకుని ఉన్నాయన్నమాట బాణాలు. సరిగ్గా రొమ్ములో గుచ్చుకున్నటువంటి బాణాలను కాంభోజుడు హస్తములతో లాగి ఆ బాణాలనే ధనుసు ఎందు కూర్చి పురంజయుడితోటి ఇట్లా అన్నట్ట. క్షత్రియాధమా విను, నీచే వేయబడిన బాణాలు తిరిగి నీకే ఇచ్చేదను. నేను పరుల సొమ్ము ఎందు ఆసక్తి కలిగిన వాడను కాను. ఇట్లా పలికి కాంభోజరాజు ఏం చేశాడు, బాణాలు విడిచేసరికి అవి వచ్చి పురంజయుని యొక్క మళ్ళీ ఇంకొక గుర్రం ఎక్కాడు, ఇంకో రథం ఎక్కేశాడు. అక్కడ అన్ని పక్కపక్కన లైన్గా పెట్టి ఉంటాయి. ఇది విరిపోగానే ఇంకోటి వచ్చేస్తూ ఉంటుంది. సారథిని, ఛత్రాన్ని, నారిని, ధనస్సుని కూడా తుంచేశాడట. పురంజయుడు ఇంకో ధనస్సుని గ్రహించాడు. మళ్ళీ నారి కట్టాడు. రెక్కలతో కూడిన బాణాలు పట్టుకుని ధనుస్సు వద్దకు చేర్చి చెవుల దాకా లాగేట నారిని. కోపంతో కాంభోజుడితో అన్నట్ట, ఓ రాజా, సూర్యుడు అవుదు గాని యుద్ధమందు ధైర్యంతో ఉండు. ధైర్యంతో ఉండాలి. నాతో ఇవ్వబడిన నేను ఇచ్చిన బాణాలని నాకే తిరిగిచ్చావు, కానీ నీలాంటి నీచులకి ప్రతిదాన విధి తెలుసా? నేను ఇచ్చింది నాకే ఇస్తే ప్రతిదానం ఎట్లా అవుతుంది? ఇప్పుడు నీకు వేరే బాణాలు 20 బాణాలు ఇస్తున్నానని చెప్పి 20 బాణాలు వేశాట. అట్లా భయంకరమైన యుద్ధం జరిగిందట. సైనికులు అన్యోన్య శరాఘాతాలతోటి భుజాలు తెగి, బాహువులు ఊడి, పాదములు ముండెములై, మెడలు విరిగి భూమి ఎందు పడున్నారు. అన్యోన్య శరాఘాతాల చేత ఏనుగులు తొండములు తెగినవి, గుర్రముల తోకలు తెగినవి, కాల్బంటులు నిహతులేరి, రథములు చక్రములతో సహా చూర్ణాలైపోయినాయట. కొందరు తొడలు తెగి నేలబడ్డారు, కొందరు కంఠాలు తెగి కూలిపోయారు. బాణాల చేత శరీరం అంతా గాయాలు పడిన ఒక భటుడు అంత గాయాలైనా సరే ధనస్సు ధరించి నారి బిగించి అన్యభటునితో మళ్ళు నా ముందర ఉండు, నీ వీపు నాకు చూపించద్దు, నువ్వు సూర్యుడు కాదా, నువ్వు అంటే దెబ్బల దగ్గర పడిపోయాడని అవతల వాడు తిరిగి వెళ్ళిపోయాడు. వీడు ఒప్పుకోటల్లా, తిరుగు వెనక్కి తిరుగు, నువ్వు సూర్యుడు కాదా, వీపు చూపిస్తున్నావేమిటి, నాకు ఛాతీ చూపించమని అరిచి కేకలు పెడుతున్నట్ట. ఇలాంటి నిష్ఠురపు మాటలు విని అవతల భట్టుడు ధనుర్బాణాలు ధరించి టంకార ధ్వని చేస్తూ సింహగర్జనలు కూడా చేస్తూ బహునేర్పుగా బాణాలని ప్రతిభట్టుడి మీదకి ప్రయోగించాడు. ఆకాశంలో నుంచి చూస్తున్నటువంటి దేవతలు బాణాలు తూణీరం నుంచి తీయటము, ధనస్సు నుంచి అనుసంధానం చేయటము కూడా చూడలేకపోతున్నారట. అంత నేర్పుగా, అంటే ఎప్పుడు బాణం తీస్తున్నాడో, ఎప్పుడు దానికి పెట్టి, ఎప్పుడు లాగి, ఎప్పుడు కొట్టేసి, ఎప్పుడు అవతల వాడిని చంపేస్తున్నాడు, క్షణాల్లో జరిగిపోతుంది. దేవతలే చూడలేకపోతున్నారు. దేవతలు అంటే ప్రత్యేకం అండి. మనకి నిమిషం ఎక్కువ, కానీ రెప్పపాటు ఉంటుంది. ఇటా అంటాం మన రెప్పలు కదా, నిమేషము అంటారు. ఒక ప్రత్యేకమైన రాజుగారి కథ కూడా చెప్తుంది. నిమి చక్రవర్తి మన కంటి చూపులో ఉంటాడు, మానవుల యొక్క కంటి చూపు యందు. ఆ రెప్పపాటులో ఆయన ఉంటాడనమాట. మనకేమో రెప్పపాట్లు ఉంటాయి. దేవతలు అనిమేషులు అంటారు. అనిమేషణం అంటే అసలు రెప్పపాటు ఉండదు, వాళ్ళు ఇంతే ఇట్లాగే చూస్తూ ఉంటారు. కళ్ళే మూతపడవు. కళ్ళే మూతపడని దేవతలు కూడా
ఆ రెప్పపాటు లేని వాళ్ళు కూడా చూడలేకపోతున్నారు. అంత క్షణాల మీద జరిగిపోతుంది అనమాట యుద్ధం. అంత బహునేర్పుతో బాణాలు వేస్తున్నారు. ఆ యుద్ధంలో సూది దూరే సందు కూడా లేకుండా బాణాల వర్షం కురిసిపోతుందిట. ఇట్లా అన్యోన్య శూరులు, భటులు, బంగారపు కట్టలతో కూడినవి, స్వయంగా వాడి అయినవి, సానపెట్టబడినవి, స్వనామజిహితాలైనటువంటి అర్ధచంద్ర బాణాలతోటి, ఇనప నారసములతోటి, ఇనప అలుగులు కలిగిన బాణాలతోటి, ఖడ్గాలతోటి, పట్టిసాలతోటి, ఈటలతోటి తెగ కొట్టేసుకున్నారు. యుద్ధం చూడండి ఎంత మహత్తరంగా వర్ణించారో కార్తీక పురాణంలో. ఇదంతా ఒక విజువలైజ్ చేసుకుంటే అబ్బో ఎన్ని సినిమాలు చూసినా మనకి విజువలైజేషన్ కుదరదు, అంత బాగా చేశారు. గుర్రపు రౌతులు కొంతమందిని చంపారట. గుర్రపు రౌతుల్ని ఏనుగు బంట్లు చంపారు. రధికులు కాల్బంట్లను చంపారు. కాల్బంట్లు రధికులను చంపారు. ఇట్లా తొడలు, భుజాలు, శిరస్సులు, అంగములు తెగి హతులైపోయారు. నెత్తురు ఒక ప్రవాహంగా పోతోందట. ఆకాశంలో మేఘాచ్ఛాదితులైనటువంటి అప్సర స్త్రీలు పైన చక్కగా నిలబడి ఉన్నారట. అప్సరసలు వీడు నావాడు, వాడు నావాడు అని చెప్పుకుంటున్నారట అప్సరసలు. ఎందుకంటే ఈ యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి వీరస్వర్గాన్ని అలంకరిస్తారు. వీరస్వర్గం అని ఒక ప్రత్యేకమైన స్వర్గం ఉంటుంది. బాగా కత్తి తిప్పి చనిపోతే వీడి కోసం అప్సరసలు పోటీ పడతారట. ఇంత అద్భుతమైన వాడు, ఇంత వీరరసంతో ఒప్పారి చివరికి మరణించాడు, వీడితోటి నేను వీడిని సేవిస్తానని అప్సరసలు కొట్టుకుంటున్నారట. వాళ్ళు కొట్టుకుంటూ ఉండగా ఈ చనిపోయినటువంటి ఈ వీరులు ఎంతమందో ఉన్నారు కదా, వేల కొద్దీ, వీళ్ళందరూ దివ్యాంబరధారులయ్యి విమానాలకి దేవతలు సేవిస్తుండగా స్వర్గానికి వెళ్ళి స్త్రీ సంభోగాది సుఖాలని పొందుతున్నారు. ఇది అప్సరసలంతా వాళ్ళని సేవిస్తున్నారట. యుద్ధంలో హతులైనటువంటి వాళ్ళు సూర్యమండలాన్ని భేదించుకుని దేవస్త్రీలతో కూడుకుని గంధర్వ అప్సరసల చేత కొనియాడబడుచు స్వర్గానికి పోతారు. సూర్యమండలంలోంచి వెళ్తారట యుద్ధంలో చనిపోయిన వాళ్ళు. వీరస్వర్గాన్ని అలంకరించడం అంటారు. అదొక ప్రత్యేక స్వర్గం ఉంటుందట. కాంభోజుడు మొదలైనటువంటి రణకోవిధులైన సూర్యులతోనూ ఇతర రాజులతోనూ సుభటులతోనూ చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో సాయంకాలం అయ్యేసరికి పురంజయుడి జనం అంతా కూలిపోయారు. పురంజయుడు కూడా ముఖాచెక్క అయిపోయినటువంటి రథంతో ధనుర్బాణాలు డజన్ల కొద్దీ పెట్టుకున్నాడు. ధనస్సులు, అక్షయ తూణీరాలని అన్నీ ముక్కలు చేసేయబడ్డాయి. ఒంటి నిండా కత్తిగాట్లు, మొహం అంతా నెత్తురుడుతోంది, వీపులోంచి నెత్తురు కారిపోతోంది. ఇటు నుంచి పడిన బాణం వెనక దాకా గుచ్చుకుని వీపులోంచి కూడా నెత్తురు కారుతోందట. దెబ్బలు తగిలి పరాజితుడయ్యి సపరివారంగా సాయంకాలం తన పట్టణానికి వెళ్ళిపోయాడు. రాజు పడిపోతే కానీ యుద్ధం పూర్తయినట్టు కాదు. దెబ్బలు తగిలినా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ ఎవరైతే శత్రువులు యుద్ధం చేయడానికి వచ్చారో వాళ్ళు ఏదో స్కందావారం లాంటిది ఏర్పరచుకుని ఉంచుకున్నారు, గుడారాలు. చీకటి పడేసరికి వాళ్ళంతా వాళ్ళ గుడారాల్లోకి పోయారు. పురంజయుడు ఈ తెగిపడిపోయి ఉన్న నానా రకాల శవాల మధ్య నుంచి మిగిలిన వాళ్ళతోటి నగరానికి వెళ్ళిపోయాడు. అయితే ఎంత బాధగా ఉందంటే, ఎలా అయింది, రాజు యుద్ధభూమిని వదిలి కొంత దూరంలో డేరాలు వేయించి వాళ్ళతో పాటు ఉన్నారు రాజులు. యుద్ధభూమి భూతప్రేత పిశాచ భేతాళాలతోటి, నక్కలతోనూ కంక గృద్రాదుల చేతుడు ప్రకాశిస్తోందట. అంటే రాత్రి అయ్యేసరికల్లా భూతగణాలు చేరిపోయినాయి అనమాట. అక్కడ కాంభోజరాజుకి 13 అక్షౌహిణుల సైన్యం ఉందట. అందులో 3 అక్షౌహిణుల సైన్యం హతమైపోయింది. పురంజయుడు తాను యుద్ధంలో ఓడిపోవటము, తన రాజ్యము శత్రుల రాజుల చేత ఆక్రమింపబడుటకు చింతిస్తున్నాడు. ఇంకేముంది, ఇక రేపు తెల్లవారితే జనం లేరు, ఎక్కువ మంది. ఇన్ని దెబ్బలు తగిలి ఇంత అలసిపోయి ఉన్న వాళ్ళు రేపేం చేస్తాం మనం? రేపు చేసేది కూడా ఏం లేదు. రేపు నేను కూడా పడిపోతాను, నా రాజ్యం పరహస్తగతం అయిపోతుందని చింతగా ఉండి ముఖం వాడిపోయి చింతతో ఏమీ తోచక నెత్తి మీద చేతులు పెట్టుకుని కూర్చుని ఉన్నాడనమాట. పురంజయునితోటి సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడనే పురోహితుడు ఇట్లా అన్నట్టు, ఓ రాజా, శత్రు బృందము చేత కాంభోజరాజును వీరసేన మహారాజును జయించగోరితివేని విష్ణుమూర్తిని సేవించు. ఇప్పుడు ఇది కార్తీక పౌర్ణమి, నిండు పూర్ణిమ, కృత్తికా నక్షత్రం కాబట్టి ఇది అలభ్య యోగం, మళ్ళీ రాదు, ఏడాదికి ఒక్కనాడే వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పౌర్ణమి నాడు ఎంత అత్యద్భుతమైన స్వరూపంతోటో ఉంటాడు. ఈ సమయంలో ఇలాంటిది మళ్ళీ రాదు. ఈ సమయంలో నువ్వు ఏం చేసినా ఇది 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కాలంలో పుష్పాలతోటి హరిని సేవించు, విష్ణు సన్నిధిలో దీపాలు పెట్టు, హరి ముందర గోవింద నారాయణ మొదలైన నామాలు పాడుతూ నాట్యాన్ని చేయి. అట్లా చేస్తే గనక నీకు కుమారుడు జన్మిస్తాడు, ఇది నిజం. శంకరుడు ఇట్లు చెప్పి ఉన్నాడు. కార్తీక వ్రతాన్ని ఆచరించు తన భక్తులకు ఆపత్తులు లేక రక్షించుట కొరకు హరి తన 1000 అరలు గల చక్రాన్ని పంపిస్తాడు. కార్తీక మాసమందు చేసిన పుణ్య మహిమని చెప్పడానికి ఎవరితరం అవుతుంది? నీకు అధర్మవర్తనం వలన అపజయం కలిగింది.
ఇక ముందు సద్ధర్మపరుడువిక, అధర్మం పోగొట్టుకుని సద్ధర్మం సరి అయిన ధర్మాన్ని కనుక నువ్వు ఆచరించావా నీకు జయం లభిస్తుంది. అలా అయితే నువ్వు కొనియాడతగిన వాడవిగా అవుతావు. ఓ రాజా, కార్తీక వ్రతాన్ని ఆచరించు, హరిభక్తుడివిగా కమ్ము. కార్తీక వ్రతం వలన ఆయువు, ఆరోగ్యము, సంపదలు, పుత్రులు, ధనధాన్య వృద్ధి, జయము కలుగుతుంది. నా మాట నమ్ము, త్వరగా జరిపించు. సాయంకాలం ఇంటికి వచ్చి కూర్చోంగానే ఇవాళ పౌర్ణమి, ఉత్తమోత్తమైన దినము, ఈ రోజున నువ్వు హరిని సేవించు అని బోధింపబడ్డాడు పురంజయుడు. బోధ లభించడం చాలా అదృష్టం అండి. వీటన్నిట్లలో మనం పూజ చేసుకోవటం అది కాదు. ఈ పూజ చేయి అని నువ్వు అడగకుండానే నీకెవరైనా చెబితే, నువ్వే కష్టాలు చెప్పుకున్నావు ఎవరికో, లేదా జాతకం చూపించుకున్నావు, ఆ చెప్పిన దానికంటే అది ఎంత మంచిదో, బోధింపబడ్డం ఎంత మంచిదో, ఏ ప్రయత్నమూ లేక నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నీకు బోధించారే అది ఉత్తమోత్తమమైన బోధ. అది ఆచరించి తీరాలట. అందువల్ల ఈ పురంజయుడు ఏం చేశాడో మనం రేపు ఉదయం తెలుసుకుందామండి. దీంతో 21వ అధ్యాయం పూర్తయింది. రేపు ఉదయం పురంజయోపాఖ్యానం తర్వాయి భాగంలో ఏం జరిగిందో, ఆయన ఎట్లా హరిని సేవించాడో విశేషంగా తెలుసుకుందాం. నమస్కారం.